ఆహారము లేని, వస్త్రము లేని, వసతులు లేని, నివాసము లేని పరిస్థితి నుంచి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడో, మరి ఆయన సువార్త ఈ లోకమంతా ప్రకటించబడిందో ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించబడ్డాయి. మీరు ఆలోచన చేయండి, ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు ఎలా ఉండేది? నీరు లేదు, కరెంట్ లేదు, అంత చీకటి, ఉండాలా వద్దా అర్థం కాని పరిస్థితి. వెళ్ళిపోదామంటే రెంట్లు కట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ ఉంటే కరెంట్ లేదు, నీరు లేదు, అలాంటి పరిస్థితి. ప్రార్థన చేయగా దేవుడు అన్ని ప్రొవైడ్ చేశాడు, అధికారులను దర్శించాడు, నాయకులను దర్శించాడు, పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చాడు. అర్థమైందా? మరి మన యొక్క స్థితిగతులు దేవుడు ఎంతగానో మారుస్తున్నాడు. ఒకప్పుడు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టమయ్యేది. ఒక బస్సు రాదు, ఒక ఆటో రాదు, అసలు ఒక ఏ బుక్ అవ్వు, ఎంత లోపలికి అనేవారు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా అక్కడి నుంచి అక్కడ రాగలిగాం. అలా బుక్ చేసుకున్నాము, వచ్చేసాం. అర్థమైందా?